వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అందరికీ జై భీమ్. ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన దారుణాన్ని అరికడుతూ అనంతపురం నడిబొడ్డున టవర్ క్లాక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు మద్దతు పలకడానికి వచ్చిన రైతు కూలీ సంఘం కృష్ణ గారికి, పట్టణ పేద సంఘం వీరనారప్పన్న గారికి, అలాగే వైసీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ ఓబ్లేస్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన బుడగ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ జైభీము తెలుపుకుంటూ, ఈరోజు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అక్కడ వాళ్ళ గద్దెను ఎక్కడానికి, అలాగే వాళ్ళు పరిపాలన చేయడానికి స్వయం కృషితో కష్టపడి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పెట్రోల్ పోసి కాల్చిన దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలా, అలాగే వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టించేసి ఉరిశిక్ష చేసిన ఇబ్బంది ఏం లేదు. అలాంటి వారిని ఇంతవరకు 48 అవర్స్ అవుతుంది, ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఈ హోంమంత్రి గారిని అడుగుతున్నా. అలాగే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఇక్కడ ఉన్న దళిత ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటో లేదని చెప్పేసి ఎగరడం జరిగింది. అలాగే ఆయన గుర్తు రాలేదా అన్న, మీరు ఎక్కడ ఉన్నారు? ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెట్రోల్ పోసి కాల్స్తే ఈరోజు మీరున్న నియోజకవర్గంలో మీరు ఏసీ రూమ్ లో ఉన్నారా? మీకు అర్థం కావట్లే. అలాగే హోంమంత్రి అక్క, మీరు కూడా ఒక దళితురాలు, మీకు కూడా అర్థం కావట్లేదా? ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని 48 అవర్స్ అయితే మీ వీడియోలో కూడా ఆయన ఫోటో ఉంది, ఆయన పేరు కూడా చెప్పారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీ చేతగాని తనం. మీరు వెంటనే దళిత ఎమ్మెల్యేలు, దళిత హోమ్ మినిస్టర్, మీరు వెంటనే రాజీనామా చేసేసి ఉద్యమాల్లో పాల్గొనండి తప్ప మీరు మీ సీట్లకి, మీరు చేస్తున్న అధికారానికి, పాలనకి మీరు తరంగారని చెప్పేసి జై భీమ్ భారత్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ జై భీమ్ జై భారత్. ఈరోజు అనంతపురం నడిపొట్టిన టవర్ క్లాక్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ప్రధాన కారణం, మొన్న బేస్తవారం తెల్లవారుజామున చిత్తూరు జిల్లా కుప్పము నియోజకవర్గంలో సతీష్ నాయుడు అనే అతను ఎమ్మెల్యే అనుచరుడంట. ఆయన అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ పోసి అంటించడం చాలా దారుణమైనటువంటి విషయం. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా జనాలు ఉన్నటువంటిది బడుగు బలహీన వర్గాలు. ఈ దేశానికే రాజ్యాంగము ఇచ్చినటువంటి మహానుభావుడు అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ పోసి అంటించడం చాలా దారుణమైనటువంటి విషయము. కొందరైతే దాని మీద ఒక ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదది. కానీ మేము అడుగుతున్నటువంటిది ఏమి? రాజ్యాంగం అనేది అందరికీ సమానమైనటువంటిది, అందరికీ సమానమైనటువంటి హక్కులు పంచినటువంటిది. ఇవాళ పదవులు ఆశిస్తున్నారు, పదవుల్లో ఉన్నారు అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇవాళ నడుస్తున్నది. మొన్న అమిత్ షా గారు కూడా మీకు పార్లమెంట్ లో కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యంగ్యాస్త్రాలు కూడా అంబేద్కర్ అనే దానికంటే రాముడు అనే పదం అనాలని చెప్పేసి అనడం కూడా చాలా దారుణమైనటువంటి విషయము. ఆయన చెప్పినటువంటి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రాబోయే కాలంలో సతీష్ నాయుడుని అరెస్ట్ చేయకపోతే బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తా ఉన్నది, అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తున్నా.